వివాహంలో ఆనంద మార్గము. కామం, ప్రణయం, కళ్యాణం ఇందుకు సంబంధించిన జగత్తులో సౌఖ్యాన్ని అనుభవించాలని దేవుడు ఆనంద మార్గాన్ని వివాహం ద్వారా ఏర్పాటు చేశాడు. అయితే ఆనంద మార్గాన్ని వదిలి ముళ్ళబాటలో నడిచే ప్రమాదాన్ని కొందరు కొని తెచ్చుకుంటారు. ఆనంద మార్గాన్ని ఎంచుకునే అవకాశము మన చేతుల్లోనే ఉంది. మనలో ప్రతి ఒక్కరూ దైవ సన్నిధిలో నిలిచి మన హృదయాలోచనలు పరీక్షించుకోవాలి. ఆయన సన్నిధిలో చేసుకునే నిర్ణయాలు నీకు ఆయనకు తప్ప మరెవరికీ తెలియవు. జీవితము అర్థవంతముగా ఉండాలన్నా, ఆశీర్వాదకరముగా ఉండాలన్నా ఈ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆనంద మార్గము పవిత్ర మార్గము కూడా. కాబట్టి దైవాంశమైన ఆ మార్గములో పయనించాలంటే మనము సమర్పించుకోవాల్సింది కొంత ఉంది. అది విధేయత. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8-10 వచనములు గమనించండి. ఈ మార్గము చుట్టూ దేవుడు కంచెను నాటాడు. ఈ హద్దును మీరిన వాళ్లను సర్పము కాటు వేస్తుందని బైబిలు హెచ్చరిస్తోంది. ప్రసంగి 10వ అధ్యాయము 8వ వచనము గమనించండి. ఏదెను వనంలో కూడా ఒక చెట్టు చుట్టూ హద్దులు వేశాడు. అయితే సాతాను హవ్వకు ఆ చెట్టు ఫలాలను గురించి వివరిస్తూ అందముగా ఉన్నాయని, వాటిని తింటే ఎన్నో ఆధిక్యతలు కలుగుతాయని, అలాంటి పని చేయడం వల్ల ఎలాంటి చెడు పర్యవసానము ఉండదని నూరిపోశాడు. అలా హవ్వ దేవుడు ఏర్పాటు చేసిన హద్దులు మీరింది. పర్యవసానంగా పాము కాటుకు గురైంది. ఆ పాము సాతాను. కామం, ప్రణయం, కళ్యాణం వీటికి సంబంధించిన కొన్ని విసర్జిత మండలాలున్నాయి. వాటి చుట్టూ దేవుడు సరిహద్దులు ఏర్పాటు చేశాడు. వాటిని దాటకూడదు అని బైబిలు ప్రబోధిస్తుంది. ఏదో ఒక విధంగా సాతాను కోటాను కోట్ల యువకులను తన వలలో వేసుకున్నాడు. దేవుడు సిద్ధపరిచిన ఆనంద మార్గాన్ని వదిలి సరిహద్దులు మీరి దేవునికి వ్యతిరేక మార్గంలో పయనిస్తున్నారు. ఇది శోచనీయము. పాము కాటేసిందని ప్రజానీకము చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఆది దంపతులకు జరిగిన నష్టమే మనకు జరుగుతుంది. దేవుని కట్టడల ప్రకారము మనము ప్రవర్తించడం ద్వారానే మనము సురక్షితంగా ఉంటాము. వాటిని మేరకుండా జాగ్రత్త వహించాలి. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12-13 వచనములు తెలియజేస్తున్నాయి. అప్పుడు విలపించితే ప్రయోజనము లేదు. దేవుణ్ణి కాదని మనము ఏమీ చేయలేము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము గమనించండి. పెళ్ళుబికిన ఆనందము. కానాలో జరిగిన వివాహము వలన పెళ్లిలో దైవాశీర్వాదము ఉంటే ఆ పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో గ్రాహ్యమవుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనములు గమనించండి. వివాహంలోనే యేసు ప్రప్రథమంగా తన మహిమను వెల్లడి చేశాడు. ఇది గమనించాలి. ఈనాడు కూడా ప్రతి వివాహంలోనూ ఆయన తన మహిమను వెల్లడి చేయ సిద్ధముగా ఉన్నాడు. కామము, ప్రణయము, కళ్యాణము ఆయన మనకిచ్చే దానములో అత్యంత ప్రశస్తమైనవి. అందువల్ల 2 సంగతులు అవగాహనమవుతున్నాయి. క్రీస్తు మహిమ మనకు ప్రత్యక్షమవడం ఒకటి, మన ద్వారా ఆయన మహిమ ఇతరులకు ప్రత్యక్షమవడము మరొకటి. కానా వివాహములో ఆగిపోయిన ద్రాక్షరసము ప్రతి పెళ్లిలో జరిగే లోపాలను సూచిస్తుంది. అడుగడుగున ఉత్పన్నమయ్యే సమస్యలు భార్యాభర్తలకు నిరుత్సాహాన్ని, నిస్పృహను కలిగిస్తాయి. అయితే ఆ పెళ్లిలో యేసుకు తగిన ప్రాధాన్యతనిస్తే కానాలో సాయపడి సమస్యలు పరిష్కరించినట్టుగా అలాంటి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాడు. క్రీస్తును కేవలము అతిథిగా ఇంటికి ఆహ్వానిస్తే సరిపోదు. ఆయన ఇంటికి యజమానిగా ఉండాలి. ఇంటి గోడకు క్రీస్తు ఈ ఇంటికి యజమాని అని వ్రాసి ఉన్న అట్టముక్కను వ్రేలాడదీసినంత మాత్రాన ప్రయోజనము ఏమీ లేదు. ఆ ఇంటికి భర్తో భార్యో యజమానిగా ఉండి క్రీస్తు పేరు గోడకు ఉంటే అది అవమానమే అవుతుంది. ఏ ఇంటిలో నిజంగా క్రీస్తును యజమానిగా పరిగణిస్తారో ఆ ఇంటి మీద ఆయన కృప ఉంటుంది. 2000 సంవత్సరముల క్రితము ఆయన చేసిన అద్భుతము ఈనాడు మన గృహంలో కూడా చేస్తాడు. ఆయన ఏమి చెప్పితే అది చేయండి అని మరియా అక్కడున్న సేవకులకు సలహా ఇచ్చింది. వాళ్ళు అదే తడవుగా ఆ సలహాను పాటించారు. అంతే, ఆ సమస్య ఇట్టే పరిష్కారమైంది. అదే విధముగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు ఆ సలహాను విని ప్రభు ఆజ్ఞలకు విధేయులైతే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. వివాహంలో నీరు ద్రాక్షరసముగా మారింది. రంగు, రుచి లేని సామాన్యమైన నీరు తీపిగా,
ఖరీదైన పానీయంగా మార్చబడింది. ఇదొక సాదృశ్యము. వివాహ జీవితంలో క్రీస్తుకు ప్రాధాన్యతనిస్తే సామాన్యమైన జీవితాలు, దైనందిన చర్యతో విసిగిన జీవితాలు తేజవంతమై వెలసిల్లుతాయి. నిస్సారమైనవి సారవంతమవుతాయి. సర్వసాధారణమైనవి అని అనుకున్నవి అమోఘమైనదిగా రూపొందుతుంది. ఆ అద్భుతానికి ఫలితంగా అనేక మంది అవసరాలు కూడా తీరినవి. పెళ్లి చేసుకునే వారిని సంతృప్తపరిచినంత మాత్రాన క్రైస్తవ వివాహము ఉద్దేశాలు నెరవేరవు. పెళ్లైన వారి జీవితాలలో ఆనందము ఉప్పొంగాలని దేవుడు వాంఛిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనము గమనించండి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ప్రకారం ఆ దీవెన మనకు కూడా ఉంది. ఇంతకంటే మించిన ఆశయము పెళ్లి ద్వారా మనం ఆశించేది ఏముంటుంది? మన అనుదిన జీవితాలలో దేవునికి అంత విధేయతగా ఉంటామో అంతగా మనము ఇతరులకు దీవెనకరముగా ఉంటాము. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేశాడు. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము గమనించండి. కానాలో జరిగిన ఈ అద్భుత కార్యము నిరీక్షణ అనే పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. జీవితంలో ఎన్నో అవరోధాలను చేసి ఎన్నో రకాలుగా ఓటమిని చవిచూసిన వారికి నిరీక్షణ ఉంది. కానాలో ద్రాక్షరసము అయిపోయినప్పుడు ప్రభువు మీద ఆధారపడ్డారు. ప్రభువు వారిని కాదనలేదు. నీ అవసరములో ఆయన వైపు మళ్ళితే ఆయన నిన్ను కూడా కాదనలేడు. నీ పొరపాటు ఎంత ఘోరమైనదైనా సరే ఆయన సహాయము చేయడానికి సర్వదా సంసిద్ధముగా ఉన్నాడు. నువ్వు నీ అవసరాన్ని గుర్తెరిగి ఆయన్ని వేడుకోవాలి. నీ బుద్ధిహీనత వలన అమ్మాయితోనో లేక అబ్బాయితోనో అధిక చెలిమి చేసి పరిస్థితులు విషమించనిచ్చావా? అమాయకంగానైనా సరే ప్రేమ వ్యవహారాల్లో పొరపాట్లు ఏమైనా చేశావా? అందువల్ల ఇప్పుడు నిరుత్సాహపడి బాధపడుతున్నావా? నీ వ్యవహారాన్ని ఇతరులు ఎవరైనా అపార్థము చేసుకున్నారా? వాళ్ళేమైనా నిన్ను హేళన చేస్తున్నారా? లేక నీ గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారా? అలాంటప్పుడు క్షణము కూడా ఆలస్యము చేయకుండా దేవుని వైపు మళ్ళు. ఆయన పాపుల మిత్రుడు. ఆయన నీ పాపాలను క్షమించడమే కాదు, నీ జీవితంలో సాతాను అంటించిన అపవిత్రత నుంచి నిన్ను పవిత్రపరుస్తాడు. ఈ 2 కార్యాలను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వేంచేశాడు. 1 యోహాను 3వ అధ్యాయము 5-8 వచనములు గమనించండి. ఈ నిరీక్షణ నీలో చోటు చేసుకొని నిరుత్సాహాన్ని పారద్రోలాలి. కానా వివాహంలో లోపాలను సరిదిద్దిన ప్రభువు నీ జీవితంలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దుతాడు. తన మహిమను కానాలో వెల్లడి చేసిన దేవుడు నీ జీవితంలో కూడా వెల్లడి చేయగలడు. ఆయన జీవితము లౌక్యాన్ని విసర్జించడంలోనే పరిపూర్ణమవుతుంది, అంతేకాని లౌకికంగా సంపాదించుకోవడంలో కాదు. అలాంటప్పుడు ఒకవేళ నీ హృదయానికి గాయము తగిలితే సహించడము భావ్యము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము గమనించండి. నీ కోరికలన్నీ తీరిపోయినా దేవుడు నీ జీవితంలో ఏ లోటు లేకుండా అన్ని విషయాలను చక్కపెడతాడు. చివరిగా మహిమ నుంచి మహిమకు, కామము, ప్రణయము, కళ్యాణము ఈ వ్యవహారాల్లో దేవుణ్ణి గణపరచడమే నీ గురిగా ఉండాలి. అప్పుడు అవన్నీ ఆయన చిత్తానుసారంగా సవ్యంగా సాగిపోతాయి. ఆయన సర్వదా నీకు తోడుగా ఉండి ఆనంద మార్గములో ఉన్నతోన్నత శిఖరాలకు నిన్ను నడిపిస్తాడు. అక్కడ సింహము కాని భయంకరమైన మృగాలు కాని ఏమీ ఉండవు. ఆయన మహిమ దివ్య తేజస్సులో వెలిగిపోతూ ఉంటుంది. నీ జీవిత యాత్ర సుఖాంతమయ్యే వరకు స్పష్టమైన దివ్య జ్యోతి మార్గదర్శిగా ఉంటుంది. నీ జీవితం అంతా ఆయన ఏర్పాటు చేసిన ఆనంద మార్గంలో నడవాలని ప్రార్థిద్దాము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.